దయచేసి వినండి. ఇది గాలాడు చచ్చిపోతాడు. మీ రెస్పాన్సిబిలిటీ మీరే కదా. అలాగే సార్ ఇప్పుడు ట్యాంక్ ఉంది, ఒక్కపోతుంది, ఇది గాలాడదు. రూల్ పట్టు పెట్టాలి. పట్టుకుని చచ్చిపోతాడు. ఇది గాలాడు చచ్చిపోతాడు. మీ రెస్పాన్సిబిలిటీ మీరే కదా. అలాగే సార్ ఇప్పుడు ట్యాంక్ ఉంది, ఒక్కపోతుంది, ఇది గాలాడదు. రూల్ పట్టు పెట్టాలి. పట్టుకుని చచ్చిపోతాడు. ఇప్పుడు కరెంట్ తీసేస్తారండి. కరెంట్ తీసేస్తారు. వాళ్ళకి ఇప్పుడు రాత్రి గాలాడదు, పిల్లలు చచ్చిపోతారు. చచ్చిపోవడం చిన్నపిల్లలు బాబుని తీసుకురా, వాళ్ళ బాబుని తీసుకురా. చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు కరెంట్ కట్ చేస్తారు. ఈ పిల్లలు గాలాడిపోతే పిల్లలు చచ్చిపోతారు. చెప్పండి. సీఎం అయినా సరే ఎవరైనా సరే మాకు రావాల్సిన అమౌంట్ అంతా కూడా బోర్డు పేమెంట్ కానీ, రీఎలివేషన్ కానీ, యూత్ డబ్బులు కానీ, చెట్లు డబ్బులు కానీ ఏది కూడా లేకుండా ఒక రైతుని ఇలా ఇబ్బంది పెట్టి ఇలా మమ్మల్ని రోడ్లు పాలు చేయడం ఎంత న్యాయంగా ఉందో ఒకసారి చెప్పండి. ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి మేము కాళ్ళు పట్టుకున్నా సరే ఆయన మా మాట వినలేదు. మేము ఇల్లు ఖాళీ చేయలేదు. మా అమౌంట్ పూర్తిగా వచ్చే వరకు కూడా మేము ఇల్లు ఖాళీ చేయము. ఇదేనండి మా మాట. వాళ్ళు ఒకవేళ దౌర్జన్యంగా ఇంటి మీదకి వచ్చినా సరే మేము ఇంట్లో నుంచి మేము కదలవండి. మేము పిల్లలు 10 మందికి, మేము తల్లి 10 మందికి, 2 కొడుకులు, 2 కోడళ్ళు, 4 మనవలు, మొత్తం 10 మంది అండి. ఏ రోడ్డు మీదకి వెళ్ళాలో చెప్పండి. మాకు రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిన తర్వాత 2 రోజుల్లో ఖాళీ చేసిస్తామండి ఇల్లు.